ఈ కెఫీర్ అనే పదార్థం మనకి టీ కాఫీలో దొరుకుతుందని కొంత నాలెడ్జ్ వచ్చింది. కాకపోతే అవి కాకుండా ఇంకా వేరే విధాలుగా కూడా మన బాడీలో కెఫీన్ వెళ్తుంది. అంటే ఎలాగా? కెఫీన్ అనేది సుమారుగా మోర్ దాన్ 60 స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ నుంచి మనకి అవైలబుల్గా ఉంది. ఇది చాలా రకాల వాటిలో ఉపయోగిస్తున్నారు. టీ, కాఫీ, చాక్లెట్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, కుకీస్ లాంటివి, లేదంటే మెడికల్గా ట్రీట్మెంట్లో యూజ్ చేసే ట్యాబ్లెట్స్లో, ఆస్తమాకి యూజ్ చేసే వాటిల్లో, కాఫ్ సిరప్స్లో, పెయిన్ కిల్లర్స్లో, లేదంటే యూరిన్ సరిగ్గా అవ్వట్లేదని యూజ్ చేసే డయూరిటిక్స్లో, ఇంకా ఎనర్జీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, కోకోకోలా లాంటి వాటిల్లో ఇలా చాలా రకాలుగా మనకు తెలియకుండా కెఫీన్ అనేది మనకి వెళ్తూనే ఉంటుంది బాడీలోకి. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి కెఫీన్ కానీ, చాక్లెట్స్ కానీ, డ్రింక్స్ కానీ తాగటం వలన వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా ఒక డ్రగ్ లాంటి పదార్థాన్ని మనం వాళ్ళ బాడీలోకి ఇస్తున్నాం. అయితే ఇది ఇవ్వటం వల్ల అది ఎలా యాక్ట్ చేస్తుంది, ఏం జరుగుతుంది మన బాడీలో? ఏమవుతుందంటే మనం ఇవి తీసుకున్నప్పుడు ఈ కెఫీన్ అనే పదార్థం మన జీర్ణాశయం నుండి బ్లడ్లోకి వెళ్తుంది. సుమారుగా 40 నుండి 60 మినిట్స్లో దాని లెవెల్ పీక్ అవుతుంది. దాని తర్వాత లివర్లోకి వెళ్ళి డైజెస్ట్ అయ్యి సుమారుగా 4 to 6 అవర్స్ మన బాడీలో దాని ఎఫెక్ట్ అనేది ఉంచుతుంది. అందుకనే కాఫీ తాగిన వాళ్ళకి ఇన్స్టెంట్గా ఒక 40 to 60 మినిట్స్లో వాళ్ళకి మంచిగా ప్లెజర్ వచ్చినట్టు అనిపించి, కొంచెం ఎనర్జెటిక్గా అనిపించి, మళ్ళీ దాని ఎఫెక్ట్ పోయిన తర్వాత 6 అవర్స్కి మళ్ళీ దిగాలుగా అనిపిస్తుంటారు. ఇందువలన బికాస్ దాని ఎఫెక్ట్ 4 to 6 అవర్స్ ఉంటుంది. దాని హాఫ్ లైఫ్ అంటాం, బాడీలో ఉండేదాన్ని లైఫ్ని. ఇలా ఎఫెక్ట్ పోయిన తర్వాత మళ్ళీ ఇంకో కాఫీ తాగుదాం, ఇంకొక టీ తాగుదాం, లేకపోతే ఇంకో ఎనర్జీ డ్రింక్ తాగుదాం అని ఒక సైకిల్ లాగా మారుతున్నారు. ఇలా ఎవరైనా మారుతున్నారేమో చెక్ చేసుకోండి. తెలియకుండా కెఫీన్కి అలవాటు పడుతున్నారు. లాంగ్ రన్లో అది అడిక్షన్గా మారే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.